మీరు ఈ సాధనా మార్గంలోకి వచ్చినప్పుడు ఈ గుట్ట మీదకి వచ్చి ఏదైనా కొన్ని రోజులు సాధన చేయడం అలాంటివన్నీ చేశారని గురుగారు? చాలా రోజుల క్రితం మా చిన్నాన్న గారు ఉన్నప్పుడే మేము సాధన చేసుకోవడం జరిగింది. అయితే సహజమైన సాధన జరుగుతూనే ఉంటుంది అనుక్షణం. ఇది వ్యక్తిగత అనుభూతి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇది సామూహిక ప్రవచనమో లేకపోతే ప్రసంగమో కాదు, అందరి గురించి చెప్పే విషయం కాదు, వ్యక్తిగతమైన విషయం. ఇది వ్యక్తిగతంగా వారి వారి స్థాయిని బట్టి అర్థం చేసుకోవాల్సిందే. ఇది అందరికీ వర్తిస్తుందా అంటే వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. కాకపోతే కొన్ని ఫండమెంటల్స్ మన పెద్దలు ఏర్పరిచారు, మన పూర్వీకులైన ఋషులే ఏర్పరిచారు. మనస్సు అంటే ఏమిటి, తర్వాత శరీరం అంటే ఏమిటి, మనస్సుకు శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి, అసలు మోక్షం ఎవరికి, ఇలాంటి విషయాలు చాలా చెప్పారు. మనం ఈరోజు కూడా కొన్ని తెలుసుకుందాం. అంటే ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే సప్త మాతృకలు ఇక్కడ ఎలా ఉన్నారో సప్త భూమికలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సాధనలో సప్త భూమికలు ఉన్నాయి. ఆ సప్త భూమికలు కూడా రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి అజ్ఞాన భూమికలు ఉన్నాయి, జ్ఞాన భూమికలు ఉన్నాయి. ముందు మనం సరే అజ్ఞానులమే కాబట్టి అజ్ఞాన భూమికల గురించి తెలుసుకుందాం. అజ్ఞానం అంటే ఏమిటి? మొత్తం ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు అనుభవించేది అజ్ఞాన భూమికలు. ఎవరైతే జ్ఞాన సాధనలోకి ప్రయాణం చేస్తారో వాళ్ళు అనుభవించేవి జ్ఞాన భూమికలు. అలాంటి అజ్ఞాన భూమికలు ముందు తెలుసుకున్నాక జ్ఞాన భూమిలోకి వెళ్దాం. అయితే ఇవన్నీ కూడా ఇదొక ఇందాకే చెప్పుకున్నాం ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అందరికీ వర్తిస్తుందా అని కాదు, ఎవరికి అవసరమో వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాకపోతే చెప్పవలసిన అవసరం ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం. కనుక తెలుసుకోవడం మంచిది. అంటే గురుగారు ఇప్పుడు అజ్ఞానం అంటున్నారు కదా, అవును, జ్ఞానం అంటున్నారు. అంటే అజ్ఞానం జ్ఞానం అలా ఉంటాయా గురుగారు మామూలుగా? అంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, అది నాకు మంచిదే అంటే నాకు అది మంచి కిందే లెక్క కదా, వాడు జ్ఞానంతో చేస్తున్నట్టే కదా. కానీ చూసేవాడికి అది మంచి పని కాకుండా చెడ్డ పనిగా కనిపించవచ్చు, లేకపోతే అజ్ఞానంగా కనిపించవచ్చు. అంటే ఇలా రెండు రకాలుగా ఉంటుందా ఏదైనా? అయితే ఇక్కడ జ్ఞానము అనేది సహజమైన తెలివి కాదు. మన ఉపనిషత్తులలో మహర్షులు చెప్పిన జ్ఞానం అనే పదము కేవలం ఈ జ్ఞానం కాదు, మామూలుగా సాధారణమైన లోక జ్ఞానము, శాస్త్ర జ్ఞానం కాదు. జ్ఞానం అంటే నిన్ను నీవు మర్చిపోయి, అంటే ఒకటిని అనంతాన్ని ఒకటిగా చూడడమే జ్ఞానం, వేరుగా చూడడం అజ్ఞానం. ఇప్పుడు మీరు నేను అనే భేదభావంతో మనం మాట్లాడుకుంటున్నాం. మీరు సత్యం గారు శ్రీ సన్నిధి ఛానల్లో రికార్డింగ్ చేయడానికి నన్ను అడుగుతున్నారు, నేను చెప్తున్నాను అనేది అజ్ఞానం. అంటే రెండుగా చూసి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఇంకా మూడవది కెమెరా కూడా ఉంది, మూడైనాయి. మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, అది రికార్డింగ్ చేస్తుంది. ఇక్కడ ఈ మూడు ఉన్నాయి కదా, ఇది అజ్ఞానం. అలా కాకుండా ఒకటిగానే ఉన్నాను, నేనొక్కడినే, నేను మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నానో తెలియదు, మాట్లాడను, రికార్డింగ్ లేదు, అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళం లేము. నేను అహం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ లేదా అహం బ్రహ్మాస్మి అనేది జ్ఞానం. జ్ఞానం అనే పదం అక్కడ వర్తిస్తుంది. ఈ జ్ఞానం సరే ఇప్పుడు మన ఈ అజ్ఞాన భూమికలలో వస్తుంది ఇదంతా. ఇప్పుడు మీరు అడిగిందంతా ఈ అజ్ఞాన భూమికలలో వస్తుంది. ఆ అజ్ఞాన భూమికలలో మనం ఇప్పుడు సహజంగా చూద్దాం. ఒక గింజ తీసుకుందాం. ఇక్కడ ఒక గింజ ఉంది, నేను చూపిస్తాను. మొదటిది ఏమంటారంటే బీజ జాగ్రత్త అవస్థ అంటారు. ఫస్ట్ భూమిక అజ్ఞాన భూమికలలో మొదటిది. ఇప్పుడు ఇది గింజ, చిన్న గింజ అంటే బీజం. ఈ బీజంలో ఏమి దాగి ఉందంటే చెట్టు మొత్తం దాగి ఉంది. అంటే వేళ్ళు, కాండము, కొమ్మలు, కాయలు, పండు, పూలు, పండ్లు అన్నీ దాగి ఉన్నాయి.
ఇది మనకు ఎలా వర్తిస్తుందంటే ఈ సృష్టికి పూర్వం, ఈ సృష్టి అంతా జరగలేదు, ఆ సృష్టికి పూర్వము చైతన్యం ఒక్కటే ఉంది, గురుగారు చైతన్యం ఒక్కటే ఉండేది. ఆ చైతన్యం కూడా చైతన్యంగా కాకముందు ఉండేదాన్ని బీజం అంటారు. ఆ చైతన్యంలో ఇవన్నీ దాగి ఉన్నాయి. ఏమేమిటి? నేను, నాది, ఇది, అది, ఈ సమస్త సృష్టి అంతా కూడా ఆ చైతన్యంలో దాగి ఉంది. దాన్ని బీజ జాగ్రత్త అవస్థ అంటారు. ఇది అజ్ఞానంలో మొదటి భూమిక. ఇక రెండవది ఏమిటంటే జాగ్రత్త అవస్థ. మనము పుట్టాము, పెరిగిన తర్వాత కొంచెం జ్ఞానం తెలియకముందు, చిన్నతనంలో ఉన్నప్పుడు మన లోపల తెలుస్తుంది నేను, నాదేని కానీ, ఇది, అదేని కానీ, అంతా స్ఫురణ మాత్రం ఉంటుంది. దాన్ని వృత్తి జ్ఞానం అంటారు. అంటే స్ఫురణ ఉంటుంది, పూర్తిగా ఇంకా కమాండింగ్ రాకపోయినా చంటి పిల్లవాడికి కూడా నా తల్లి, నేను, నాది అనేది ఉంటుంది. అది జాగ్రత్త అవస్థ. ఇక మహాజాగ్రత్త అవస్థ ఉంది. ఇప్పుడు మీరు అన్నారే, నేను ఇది చేశాను, నాకు ఇది మంచిగా అనిపించింది, నేను ఆనందంగా ఉన్నాను అని, ఇదంతా స్వతంత్రంగా స్థూల జ్ఞానం. అంటే ఇది ఫలానాని గుర్తుపట్టగలుగుతున్నాం, నేను చేస్తున్నాను, నేను చేరుకున్నాను, కొడవటూరు గుట్టకు వచ్చాను, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా మహాజాగ్రత్త అవస్థ భూమిక. ఇప్పుడు 3 అయినాయి. అంటే ఇది ఒకదాని తర్వాత, భూమిక అంటే ఏమిటి? ఇప్పుడు మెట్లెక్కి వచ్చాం మనం, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది, ఒక స్టెప్, ఒక స్థితి. అయితే మహాజాగ్రత్త అవస్థలో ఉన్నాం ఇప్పుడు మనం అంతా. దీని తర్వాత ఏమైందంటే జాగ్రత్త స్వప్నావస్థ అని ఉంది. ఈ జాగ్రత్త స్వప్నావస్థ ఎలా ఉంటుందంటే, మనం ఏదో కొన్ని సంకల్పిస్తాం మనకు తెలియకుండానే. అంటే పగటి కళలు ఉంటాయి కదా, పగటి కళలు అంటారు. అంటే గాలి మెడలు కట్టుకోవడం, నేను ఇది చెయ్యాలా, అది చెయ్యాలి, లేకపోతే ఇది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఒకవేళ ఇలా అయితే ఎలా అని, ఇలాంటి మనం అన్ని కల్పనలు చేసుకుంటూ ఒక టైంను గడుపుతూ ఉంటాం. మన నిజ జీవితంలోనే మెలకువతోనే జాగ్రత్తావస్థలోనే స్వప్నావస్థ జరుగుతూ ఉంటుంది. దీన్ని జాగ్రత్త స్వప్నావస్థ అంటారు. ఇక తర్వాత స్వప్నావస్థ ఉంటుంది. ఇది 5వది. మెలకువలో స్వప్నం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి స్వప్నం అంటే నిద్రపోయిన తర్వాత మనకి ఏవేవో కళలు వస్తుంటాయి. ఈ కళలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి, అసలు కళలు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే మనకు ఏమవుతుందంటే, మన ఆత్మ కానీ మన పుట్టుక కానీ ఇప్పటిది కాదు, ఏనాటిదో ఎప్పటి నుంచో వస్తుంది ఇది. అంటే బంతి ఎగురుతూ 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 దాంట్లో శక్తి ఉన్నంత మేరకు అది ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. అలా వస్తున్న సమయంలో గతంలో ఉన్న ఆత్మలో జ్ఞాపకాలు, సంకల్పాలు కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అన్నీ మనం అనుభవించలేము. ఈ జీవితంలో చేసిన సంకల్పాలు కూడా ఈ జీవితంలో మనం అనుభవించక మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయినవన్నీ కూడా కళల రూపంలో మనం అనుభవిస్తాం. అవి కల్పితాలే, మొదలే కల్పితాలు. స్వప్నంలోకి వచ్చినాక అవి రిపీట్ అయినాయి. వాటి యొక్క ఛాయ మనకు ఈ స్వప్న రూపంలో వచ్చింది. అయితే ఇది స్వప్నావస్థ. స్వప్నావస్థ తర్వాత స్వప్న జాగ్రత్త అవస్థ ఉంది. ఇప్పుడు జాగ్రత్త స్వప్నావస్థ వేరు, స్వప్న జాగ్రత్త అవస్థ ఉంది. ఈ స్వప్న జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతుందంటే, మనము మాట్లాడుకుంటూ ఏమనుకుంటామంటే, లేదా నా జీవితం అంతా వృధా అయిపోయింది, ఇంతకాలం వేస్ట్ అయింది, నేను జ్ఞానం ఎప్పుడు వస్తుంది, నాకు జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుంది, నేను ఏం సాధన చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మనకు లాభం జరుగుతుంది, గురువులు ఎవరు దొరుకుతారు, నేను చేయవలసింది ఏమిటి, ఇలాంటి యొక్క విచారం అంటే మానసిక విచారం. అంటే ఇది కూడా పగటి కలలే, ఇది కూడా పగటి కలలే, కానీ అదేమో ప్రాపంచికం, ఇదేమో పరమార్థం. పరమార్థం గురించి చేసే ప్రయత్నం ఏదో కల్పన ఉందో అది స్వప్న జాగ్రత్త అవస్థ అంటారు. ఇలాంటి వాటిలలో అనేక మంది స్వప్న జాగ్రత్త అవస్థలోనే ఇటు అటు పరిగెత్తడం, సజ్జన సాంగత్యం చేయడం, తర్వాత గ్రంథ పఠనం చేసుకోవడం, క్షేత్రాలు తీర్థాలు దర్శన చేయడం, ఇదంతా కూడా స్వప్న జాగ్రత్త అవస్థకు సంబంధించింది. అంటే కొంతమంది
ఎవరైతే ఈ సాధన మార్గంలో ఉన్నారో వాళ్ళకి గురువులు వచ్చి ఉపదేశాలు కూడా ఈ స్వప్న జాగ్రత్త అవస్థలో జరుగుతాయి. అది మనకు మళ్ళీ జ్ఞాన భూమికలు ఉన్నాయి కదా, మనం జ్ఞాన భూమిలోకి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఇది మామూలుగా ప్రాపంచికమైన వ్యవహారం. గురుగారు అంటే ఈ స్వప్న జాగ్రత్త అవస్థలోకి అందరు రావాలని లేదు, అందరికీ కలుగుతుందా? మోక్ష మార్గం నుంచి ప్రయత్నం చేయాలి, నేను దీనికోసమే నేను తాపత్రయపడతాను అనే వాళ్ళు చాలా తక్కువ కదా, అందరికీ కలగాలని లేదు, ఎవరికో ఒకరికి కలుగుతుంది.